జర్మన్ సైనికుల నుంచి తప్పించుకొని పారిపోతున్న ముసలి వ్యక్తి ల్యాండ్ మైన్స్ ఉండే ప్రాంతం మీదగా వెళ్తున్నాడు. అప్పుడు అనుకోకుండా తన గుర్రం ఒక ల్యాండ్ మైన్ మీద కాలు వేయడం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో ముసలి వ్యక్తి చనిపోయి ఉంటాడని జనరల్ ఎంతోగానో సంతోషపడతాడు. మరోవైపు చనిపోయిన తన గుర్రాన్ని చూసి ఆ ముసలి వ్యక్తి చాలా బాధపడతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తికి చుట్టుపక్కల ఇంకా ల్యాండ్ మైన్స్ ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత కింద పడిపోయిన తన బంగారం మొత్తం ఏరుకుంటాడు. మరోవైపు జర్మన్ సైనికులు మెల్లిగా ఆ ముసలి వ్యక్తి వైపుకు వస్తున్నారు. అదే సమయంలో ఒక సైనికుడు ఆ ముసలి వ్యక్తిని కాల్చి చంపాలని చూసినప్పుడు ఒక రాయి తీసుకొని ల్యాండ్ మైన్ మీద వేస్తాడు. దాంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్ల జనరల్ కి కోపం వచ్చి ఫైరింగ్ చేస్తాడు. అలా ఫైరింగ్ పూర్తయిన తర్వాత కొంతమంది సైనికులను ముందుకు వెళ్లి చూడమని పంపిస్తాడు. ఆ సమయంలో సైనికులు ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్కరు ల్యాండ్ మైన్ మీద కాలు వేసి చనిపోతుంటారు. మరోవైపు వారి దగ్గర నుండి తప్పించుకుని ఒక చోటికి వచ్చి దాక్కుంటాడు. కానీ జర్మన్ సైనికులు మాత్రం ఏమాత్రం ఓటమి ఒప్పుకోకుండా తమ దగ్గర ఉన్న డాగ్స్ తీసుకుని వస్తారు. అయితే డాగ్స్ అనేవి తనని వాసన బట్టి పసిగడతాయని గ్రహించిన ముసలి వ్యక్తి అటుగా వెళ్తున్న ఒక వ్యాన్ కిందకు దూరి అక్కడ పెట్రోల్ పైప్ లీక్ చేసి కుక్కలకు తన వాసన రాకుండా దృష్టి మళ్లిస్తాడు. అదే అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ నుండి పారిపోతున్నప్పుడు ఒక సైనికుడు తన కాళ్ళ మీద కాలుస్తాడు. అలా ఎంతో కష్టపడి ఒక నదిలోకి దూకి తన ప్రాణాలు కాపాడుకొని వేరొక సిటీలోకి వస్తాడు. కానీ అప్పటికే సిటీ మొత్తం కూడా మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అది చూసి ఆ ముసలి వ్యక్తికి చాలా బాధ అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.